నితిన్ కెరీర్లో బెస్ట్ మూవీ అంటే ఇష్క్. సో బాయ్స్ ఎలాగో ఫ్యాన్స్ ఉంటారు, నిత్య మీనన్ కూడా ఉన్నారు కదా, నిత్య మీనన్ గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారు. కెరీర్లో మేము ఆల్రెడీ సెటిల్ అయిపోయాము, అందుకే టీఎఫ్ఐలో రిలీజ్ చూడడానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు అర్థం. హాయ్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, ఎలా ఉంది? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు నితిన్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద డైరెక్టర్స్ ఈ మూవీ స్పెషల్లీ రిలీజ్ చేసినందుకు. ప్రతి రిలీజ్కి వెళ్తాం, ప్రతి రిలీజ్ రిలీజ్ ఓకే. ప్రతి రిలీజ్లో అండ్ ప్రతి రిలీజ్కి హైప్ ఇస్తున్న టీఎఫ్ఐ బానిసలు స్పెషల్లీ మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. మా అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వైబ్ ఇస్తున్నందుకు. అండ్ స్పెషల్లీ ఇష్క్ మూవీ మా చిన్నప్పుడు మేము టీవీలలో చూసిందే అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. అంటే రిలీజెస్ వల్ల ఫ్యాన్స్కి వచ్చే యూజ్ ఏంటి? అంటే లైక్ అప్పుడు మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు చూడగలుగుతున్నారనా, లేదంటే ఆ వైబ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందనా? అంటే అసలు ఆ హ్యాపీనెస్ మేము చెప్పలేము. లైక్ వీ వాంట్ టు ఎంజాయ్ అవర్ సెల్ఫ్, సో విల్ ఎంజాయ్ హియర్ అన్నట్టు. అంటే ఆ వైబ్, ఆ పేపర్లు ఎగరడం, ఆ అరుపులు, ఆ డాన్స్లు, Okay. ఇవి అంటే ఎక్కడ కాన్సర్ట్స్కి వెళ్ళినా వీ డోంట్ గెట్ సచ్ వైబ్స్, బట్ ఇలాంటి వైబ్స్ రావడం అనేది అందుకే మేము బానిసలం అంటాం దీనికి. సినిమాలో ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా. సో మరి మీరు ముగ్గురు కలిసి ఆ పాటను ఒకసారి ఆలపిస్తాం మా ఛానల్. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చెల్లి నన్నుల్లోని ప్రేమని చూస్తున్నా. యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అబ్బో, అసలు వీళ్ళు మామూలుగా లేరు, వీళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. పాటలు మీరే ట్యూన్ చేశారా? ఓకే, సో మీరు ఇలాంటి మూవీస్ ఇంకా చూడండి, ఎంజాయ్ చేయండి, మంచి బూస్టింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ.